వరద జలాలు తీసుకుపోతా ఉన్నాము. పైన తెలంగాణ రాష్ట్రం గోదావరిలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు, చెప్పను. చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ముఖ్యమంత్రి, వారు అంతకుముందు వారి అనుభవంలో చాలా అనుభవజ్ఞులు వారు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చంద్రబాబు గారు వారి శిష్యుడు ఇద్దరు అబద్ధాల్లో కూడా పెద్ద అనిపిస్తుంది. అబద్ధాలు చెప్పడంలో కూడా వారి శిష్యుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జలాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు. మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను. ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద, కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్, ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు, వీళ్ళు కట్టకూడదు, ఎపెక్స్ కౌన్సిల్లో లేకుండా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్, ప్రాణహిత చేవెళ్ళ నుంచి మాడిఫై చేయబడ్డ ప్రాజెక్ట్. ఈయన గారు ఏమంటారు, ఈయన ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్, సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్, భక్త రామదాస్ మీద కంప్లైంట్, ఆఖరికి చివరికి తను దత్తత తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద, పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి, డిండి మీద కానివ్వండి, కల్వకుర్తి మీద కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయతులు, తన లెటర్లు. ఇవాళేమో ఏదో అంటారు కదా సామెత, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు బయలుదేరింది అన్నట్టు. ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది, తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు. తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు. ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టులు ఆపలేదంటారు. మరి ఇవన్నీ కూడా మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు, రెండు కాదు, ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి. మీ అందరు కూడా ఇస్తాను ఇవాళ. ఆ రోజు ఉమాభారతి గారికి కానీ, ఆ రోజు షెకావత్ గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను. దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి, ఇవాళ కూడా వారు మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ, రెండు పార్టీల నుంచి తనని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అది తప్పు, తన మీద ఎవరు కూడా మాట్లాడటం జరగట్లేదు. ఇవాళే పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ, మన రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ, హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, బనకచర్ల మీద ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదేదో కాదు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఉన్నది మాట్లాడినారు హరీష్ గారు. మీ అందరికీ తెలంగాణ నీళ్ళన్నా, తెలంగాణ పట్ల ప్రజల సమస్యలైనా, 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్కి ఏదేదో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు నీళ్ళు అంటే గ్రీక్ అండ్ లాటిన్ అది. ఎందుకంటే మీకు నీళ్ళ సమస్యలు తెలియదు, ఎందుకంటే మీకు నీళ్ళ వ్యవహారం తెలియదు. 50 ఏళ్ళు పరిపాలించిన రోజు ఏ ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజల పట్ల మీరు నిజాయితీగా పనిచేయలేదు ఆ రోజు. అందుకొరకే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశాలతో హరీష్ గారు మాట్లాడిందల్లా ఉన్న మాటలు మాట్లాడినారు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మళ్ళీ మీరు ఇంకొక విషయం కూడా చెప్పినారు ఇవాళ, వెంటనే అసెంబ్లీకి సిద్ధం కండి అని కూడా చెప్పినారు ఆయన. ఎవరు? మహేష్ గారు. మీకు విషయం తెలియదు, మహేష్ గౌడ్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, తెలంగాణ నీళ్ళ విషయం బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. మేము సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏ రోజైనా మీరు అసెంబ్లీ పెట్టండి, ఒకటే మీ నుంచి రిక్వెస్ట్, మైక్ ఇవ్వండి, మైక్ కట్ చేయకండి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ నుంచి పారిపోవద్దని చెప్పండి. తప్పకుండా ఏ రోజు మీరు పిలిస్తే అసెంబ్లీకి, ఇవాళ పిలిస్తే ఇవాళ, రేపు పొద్దున పిలిస్తే రేపు పొద్దున. ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉంది మీతోని, ఇప్పుడే అనుకున్నాను నేను. ఏపీ తెలంగాణ కలిపి కూడా సభ పెడదాం మనం, వాళ్ళకు కూడా నీళ్ళ విషయాలు అర్థమయ్యేటట్టు చెప్దాం. ఎందుకంటే కేసీఆర్ గారు వాళ్ళకు నీళ్ళ విషయం అర్థమయ్యేటట్టు చెప్తారు, మీకు నీళ్ళ విషయం అర్థమయ్యేటట్టు చెప్తారు. అట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పని. కాబట్టి దయచేసి మీరు అసెంబ్లీ పెట్టండి. 100%
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధం అవ్వాల్సిన అవసరం లేదు, మేము ఎప్పుడు సిద్ధమే. మాకు వెన్నతో పెట్టినటువంటి విద్యార్థి 100% అసెంబ్లీలో మేము చర్చించడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ ఒక విషయం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మేము అడుగుతా ఉంది కేవలం ఏదో మిమ్మల్ని ఆపడానికని కాదు, దయచేసి కాంగ్రెస్ శాసనసభ్యులకు కూడా చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చాలామంది చాలా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, రైపేరియన్ రైట్స్ ఈ నీళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక్కసారి మీకు అర్థమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైతే తన గురువు కోసం చేస్తూ ఉన్నాడో మీరు కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఇవాళ ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయో మీకు చిన్న విషయం చెప్తాను. మీకు మనకు అంతకుముందే ఆల్రెడీ 968 టీఎంసీల నీళ్ళు అలొకేషన్ జరిగింది. కేసీఆర్ గారు అడిగింది ఏంది, ఇంకా వరద జలాలు 3000 టీఎంసీలు పోతా ఉన్నాయి, దాంట్లో మా హక్కులు కల్పించండి. ప్రోరాటా బేసిస్ అంటే ఇప్పుడున్న 60% నీళ్ళు మాకు దాంట్లో కూడా ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఇవాళ వీళ్ళు 200 టీఎంసీల నీళ్లు వాళ్ళు వాడుకుంటా అని చెప్తా ఉన్నారు. దాని భవిష్యత్తులో 400 టీఎంసీలు కడతామని చెప్తా ఉన్నారు. దాన్ని మరి మన హక్కులు అడగాల్సిన అవసరం ఉందా లేదా? మన హక్కులు అడగాల్సిన అవసరం ఉందా లేదా? రెండోది, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో గోదావరి కృష్ణా జలాల్లో ఎవరు ప్రాజెక్టులు కట్టుకున్నా, అంటే తెలంగాణ ప్రాజెక్టులు కట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు కట్టినా తప్పకుండా అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాలి, అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్ జరగాలి అని చెప్పేసి ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని పొందుపరిచినారు. మరి మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతా ఉన్నాను, మొన్న కేసీఆర్ గారి ఆదేశాలతో హరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టే కన్నా ముందు వరకు మీ అందరికి కనీసం తెలుసా బనకచెర్ల ప్రాజెక్ట్ అవుతా ఉందని? మీకు ఎవరికి తెలియదు. అందుకని నా కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులు చెప్తా ఉన్నాను, ఇవాళ మీరు బ్లాక్ చేయకపోతే మన ముఖ్యమంత్రి ఎవరైతే అందరూ తెలంగాణ ద్రోహి అంటారో మీకు కూడా ఆ పరిస్థితి వస్తారు రేపు పొద్దున. మీ మంచి కోరవాడిని కాబట్టి చెప్తా ఉన్నాను. ఇప్పటి వరకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ దీని మీద ఎందుకు పెట్టలేదు? అక్కడ అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దబాయించుకుపోయి నీళ్ళు ఎత్తుపోతా ఉన్నారు. ఇది ఇవాళ నీళ్ళ సమస్య కాదు వచ్చేది. ఇప్పటికే ఇన్నేళ్ళు బాధపడ్డ తెలంగాణ భవిష్యత్ తరాలు కూడా బాధపడతాయి. అందుకొరకే మీకు చెప్పేది, ఇప్పటివరకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు. పెట్టకుండానే వాళ్ళు ఆల్రెడీ డిపిఆర్ తయారు చేస్తారు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో డబ్బులు అడుగుతారు. వాళ్ళు ఆల్రెడీ ఇంకా బాధ ఏంటంటే ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చింది పోలవరం, దీనికి కూడా మళ్ళీ ఫండ్ చేయడానికి రెడీగా అవుతా ఉంది. రేపు పొద్దున ఇదే 200 టీఎంసీని వాళ్ళు 400 టీఎంసీలు చేయబోతున్నారు. మరి మన హక్కు ఎక్కడ? మనకు రావాల్సిన హక్కులు ఎక్కడ పోతాయి మరి అప్పుడు? సో దయచేసి అందుకొరకే మా కాంగ్రెస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, అర్థం చేసుకోండి. వితండవాదం కాదు, ఇక్కడ మీరా మేమని కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఇది, తెలంగాణ ప్రజల నీటి హక్కు ఇది. ఈ నీళ్లు కొట్లాడి మళ్ళీ అదే నీటి కోసం ఇవాళ అన్ని పార్టీలు ఏకమైనవి, మీరు అర్థం చేసుకోవాలి. మేము మీతో కలిసి వస్తామని చెప్తా ఉన్నాం. విచిత్రం ఏముందంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, సరే చంద్రబాబు నాయుడు గారు వారు చేయడంలో వారి రాష్ట్రం కోసం ఏదో తపన పడతా ఉన్నారు, ఏదో చేస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి యుద్ధం చేయాల్సింది ఆయనతోనా మాతోనా? మన తెలంగాణ ప్రజలకు దగా చేసి యుద్ధంలో అటువైపు పోయి తెలంగాణ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తే ఇదేం విధానం? ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్రానికి ఇంత గౌరవనీయమైన పొజిషన్లో ఉండి తెలంగాణ ప్రజల హక్కులు కారు రాస్తూ ఉంటే వాళ్ళ సపోర్ట్ చేయడం మీద నాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు చంద్రబాబు మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ఎవరైనా తెలంగాణ హక్కులు కాలు రాస్తే, తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోతే 100కు 100% మొత్తం తెలంగాణ అంతా కలిసి మీ మీద కూడా క్షుద్ర పూజలు చేస్తాం మేము. 100కు 100% తెలంగాణ హక్కులు కాలు రాస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అడ్డంగా పడుకొని యుద్ధం చేస్తారు మీతో. మీ గురుదక్షిణ ఇవ్వాలంటే ఇచ్చుకోండి, కానీ దయచేసి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మోసం చేసి గురుదక్షిణ ఇవ్వకూడదు. అందరూ అంటా ఉన్నారు బయట,
తన కుర్చీ కాపాడుకోనికి బనకచర్యలు ఇచ్చేసినాడు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోయిన కుర్చీని ఆపుతా ఉన్నారని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారు కుర్చీని ఆపుతా ఉన్నారని. అది నిజం కాదని చెప్పి ప్రూవ్ చేయండి మీరు. కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇవాళ ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినరు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు మమ్మల్ని తిడుతూ మాట్లాడండి. ఆయన బీజేపీ పార్టీ మమ్మల్ని తిడుతూ మాట్లాడుతూ ఉన్నారు. అరే మీరు మమ్మల్ని తిట్టట్లేదు, తెలంగాణ ప్రజల్ని తిడతా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. రేపు పొద్దున ఒక్కసారి వాళ్ళకి 400 టీఎంసీలు రైపేరియన్ రైట్స్ ప్రకారం అంటే వాళ్ళు తొందరగా ప్రాజెక్టు కట్టి ఆ 200 టీఎంసీలు కాకుండా దాన్ని ఇంకా పెంచుకుంటే రేపు పొద్దున మన తెలంగాణకు మళ్ళీ అంటే గోదావరి ట్రిబ్యునల్ ముందర పోయి రేపు పొద్దున ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత గోదావరి ట్రిబ్యునల్ ముందర పోయి మేము ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టున్నాము, మాకు హక్కు ఉందని చెప్పి నీళ్ళు తీసుకుంటే మన తెలంగాణ ప్రజల మళ్ళీ తెలంగాణ భూములన్నీ ఎడారిగా తయారవుతాయి. సో అందుకొరకే మళ్ళీ వాళ్ళని కోరుతా ఉన్నాను, దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ శాసనసభ్యుల్ని కూడా వేడుకుంటున్నాను, దయచేసి మనం అందరం కూడా నిలబడి కొట్లాడాలి కలిసి. లేకపోతే 65 ఏళ్ళు మనం దేనికైతే పోరాటం చేసినామో ఏదైతే సాధించుకున్నామో మళ్ళీ వెనకకు పోతాం మనం అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చివరికి కేవలం తెలంగాణ హక్కుల కోసం నిలబడి పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీయే. మేము నిలబడి పోరాడుతూనే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను. జై తెలంగాణ. మీకు తెలుసు కదండి, నేనేమైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడతాను. ఏముంది మాట్లాడటము, సంతకాలు పెట్టడం చాలా ఈజీ. నేను దాంట్లో దిగను నేను, సరేనా? దేనికి బట్టలు ఇస్తాడంట? అంత షోక్ ఉంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోమని చెప్పుకొని ఇక్కడ రావడం ఎందుకు? మరి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్. అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోక్ అయ్యా బాబు? బట్టలు ఇప్పడం షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడాం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? సో దయచేసి వారికి నా చిన్న వయసులో ఉన్నాడైనా ఆయనకి నా హితూ పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకు తెలియదు, నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నావు బనకచర్ల గురించి. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి ఇది ఇంకొక ప్రాబ్లం తయారైంది ఇక్కడ. ప్రతి ఒక్కరు గురువుకి మించిన శిష్యుడు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురువుకి మించిన శిష్యుడిగా మా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయనకు రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ బూతులు మాట్లాడాలి, అబద్ధాలు చెప్పడాలని వీళ్ళందరూ తయారవుతున్నారు వాళ్ళు. రేపు అవి కాదు మనకు కావాల్సింది. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల మంచిగా చర్చిద్దాం, ఎక్కడ రమ్మంటే అక్కడ చర్చిద్దాం. కానీ ఈ బూతులు, ఈ అనవసరమైన అసభ్య పదజాలం అవసరం లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మిత్రుడు డాక్టర్ సంజయ్ గారు బనకచర్లకు సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్పిండ్రు. ఇందాక రగన్ అడిగిన దానికి